జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు మనీ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. 16వ తారీఖు నుంచి సూర్యుడు కన్యారాశికి వెళ్ళబోతున్నారు. కన్యారాశిలో సూర్యుడికి బలం అంటూ ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. ధనపరంగా మాత్రం ఈ వారంలో మాత్రం 2వ స్థానంలో శుక్రుడు నీచబడ్డారు. కన్యారాశిలో శుక్రుడు అంటూ నీచబడతాడు. బలం అంటూ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే శుక్రుడు కన్యారాశి నుంచి తులారాశికి వెళ్తారో మీకు చాలా డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. మీకు ముఖ్యంగా ధనపరంగా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ వారం అనే సింహరాశి వారికి. లాభస్థానంలో కుజుడున్నాడు. మరియు కుజుడు చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. లాభస్థానం ధనపరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానంలో గురువు ఉన్నారు. ప్రమోషన్స్ విషయంలో మాత్రం మీకు మంచిగా ఉండబోతోంది ఈ వారంలో. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 2వ స్థానం అధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉన్నారు. లగ్నంలో బుధుడికి బలం అంటూ ఎక్కువగా ఉంటుంది. సింహరాశిలో బలంగా ఉంటాడు ఇక్కడ సూర్యుడు. దాని మూలంగా మీ కీర్తి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లవర్స్కి కూడా ఈ వారంలో మంచి ఫలితాలంటూ ఉంటాయి. ప్రేమ వివాహం కూడా కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.